నమస్కారం. తాడేపల్లిగూడలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ నిర్వహణలో జరుగుతున్న చతుర్థ హరికథా సప్తాహం అందరినీ అలరిస్తోంది. పట్టణంలోని మహాలక్ష్మి నగర్ 4వ నెంబర్ రోడ్డులో గల ఆయన స్వగృహ ప్రాంగణంలో తన తల్లిదండ్రులు కర్రి వెంకట రాజగోపాలరావు, లక్ష్మీ శ్యామలాంబ కళావేదికపై ఈ కార్యక్రమం జరుగుతోంది. తొలి రోజు ఆదివారం ఒంగోలుకు చెందిన ఎస్ వేదవతి భాగవతారిణి శివలీలలు హరికథా గానాన్ని ఆలపించారు. రెండో రోజు సోమవారం రాజమండ్రికి చెందిన నేమాని నాగలక్ష్మిచే సీతా కళ్యాణం హరికథా గానం జరిగింది. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ సప్తాహానికి కళాప్రియులు విశేషంగా హాజరై తిలకించి ఆలకిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో కొలువైన శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామివారిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన సతీమణి పద్మావతి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, కార్తీక సోమవారం రోజు కులదైవమైన బ్రహ్మసూత్రం కలిగిన పురాతనమైన శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పురాతనమైన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డీఓ కె రాణి సుస్మితలు ఉన్నారు. చరిత్ర చెప్తున్నారు. అంత పురాతన శివాలయాన్ని చూడాలనేటువంటి కోరికతోటి నేను రావడం జరిగింది, చూడాలని. నిన్న మధ్యాహ్నం కూడా అనుకోలేదు. నేను మధ్యాహ్నం అనుకున్న తర్వాత మేడం గారికి ఇలా వస్తున్నానమ్మ చూడడానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆనందంగా ఉంది. పురాతన శివాలయంలో ఇవాళ దర్శనం చేసుకోవడం, ఆ స్వామివారి సమక్షంలో పూజలు జరగడం, ఆ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే, ఈవేళ నా సతీమణి పద్మావతి గారి పుట్టినరోజు. అది కూడా అనుకోకుండా ఇదైంది. కార్తీక సోమవారం పుణ్యమైన దినాలు, ఆ శివుని ఆరాధించే రోజులు, ఇటువంటి సమయంలో ఇక్కడ రావడం చాలా. ఈ గుడి చూసిన తర్వాత, ఇంటి గుడి తాలూకు నిర్వహణ చూసిన తర్వాత, ఈ ఊళ్ళో పెద్దలు కానీ ఈ గుడి దేవాలయం తాలూకు మెంబర్స్ అవ్వాలండి, ఎవరైనా కానీ గ్రామ పెద్దలు కానీ చూస్తే, ఈ గుడిని చూసిన తర్వాత ఈ ఊరు నాకు ఊరికి అర్థమైపోద్ది. చూసావు మెతుకులు. న్యూమోనియా, కుష్టు వ్యాధులు చికిత్స పొందడం ద్వారా నివారించుకోవచ్చని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సోషల్ అవేర్నెస్ యాక్షన్ ప్లాన్ టు న్యూట్రాలిజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ గోడ పత్రికలను సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ప్రతి కుటుంబం జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ సంవత్సరం న్యూమోనియాతో నహితో బచ్చన్ సహీ అనే నినాదంతో ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 28 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
తల్లిపాలు, పోషకాహారం, పరిశుభ్రత, సమయానికి టీకాలు వేయించుకోవడం వంటి చర్యలతో న్యూమోనియా నివారణ సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయానికి కార్తీక సోమవారం సందర్భంగా అంబికా సమేత స్ఫటిక లింగరూప మహామహేశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సంవత్సరంలో 3 సందర్భాల్లో మాత్రమే దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉండడంతో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడకు విచ్చేయడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. దాంతో జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణకర్త బొలిశెట్టి రామకృష్ణ, సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీరి సహాయంతోనే అన్న సమారాధనను కూడా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా ఫిర్యాదుల ద్వారా వచ్చిన ప్రతి అర్జీకి పారదర్శకంగా, నాణ్యంగా పరిష్కారం చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి అనంతరం మాట్లాడారు. ప్రజల సమస్యలను సమయానికి నాణ్యమైన విధంగా పరిష్కరించాలని, అవసరమైతే ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. తమ పరిధిలో లేని అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె మాధవి, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మమ్మీ, డిఎల్డి ఓ రాజేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలోని సకనేటిపల్లి మండలం సకనేటిపల్లి లంక గ్రామానికి చెందిన జిఎంసి బాలయోగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు గుండెపల్లి ప్రభావతిని సింగపూర్ విద్యా పర్యటన బృందంలో సభ్యురాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ప్రభావతి విద్యారంగంలో వినూత్న పద్ధతులను అమలు చేస్తూ విద్యార్థులలో ఆసక్తి, చురుకుదనం పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థుల హాజరు పెరగడం, పాఠశాల అభివృద్ధి, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణలో ఆమె పాత్ర ప్రశంసనీయమైంది. గతంలో డొక్కా సీతమ్మ, చావలి బంగారమ్మ వంటి మహిళా వ్యక్తిత్వాలపై పాఠ్యాంశాలు రూపొందించడంలోనూ వాటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చడంలో కూడా ఆమె కృషి చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు గ్రామస్తుల సహకారంతో సైకిళ్లు అందజేసి పాఠశాలలో కొత్తగా విద్యార్థుల చేరికను పెంచడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ సింగపూర్ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. తనకు ఈ గౌరవం దక్కేలా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జిల్లా విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభావతి కృషి జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావలి బంగారమ్మ గారి యొక్క కవితలను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది. దాంతో పాటుగా అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డొక్క సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకంలో చేర్చాను. ఇక పర్యావరణ స్పృహతో నేను ఏపీఎన్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడికి పెట్టడం అనేది జరిగింది. ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది నేను మా పాఠశాల నుంచే ప్రారంభించాము. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన మాకు లభించింది. ఈ విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు దగ్గరయ్యాను. ఇక ప్రభుత్వం నుంచి వస్తున్న పుస్తకాలు, లైబ్రరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
ఒక చోట పెట్టకుండా విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా ప్రతి తరగతి గదిలోనూ నేను గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. నేను చేసిన ఈ కృషిని స్వచ్ఛంద సంస్థ వారు 2 బీరువాలను కూడా మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. కార్తీక మాసంలో 3వ సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండలం పలివెల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి వారి మొక్కులను తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో పి కామేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుష్టు వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించగలిగితే మంచి వైద్యంతో నయం చేయవచ్చు. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తల్లి అన్నలను హత్య చేసిన తమ్ముడు అరెస్టు. భీమవరంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ. తణుకు మండలం దువ్వ, కోనాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరిన ఏఎంసీ అధ్యక్షులు. తణుకులో ఘనంగా లండన్ తెలుగు ప్రొఫెసర్ బ్రౌన్ జయంతి వేడుకలు. తెలుగు భాషాభివృద్ధికి అందించిన సేవలను వివరించిన తణుకు రూట్స్ స్కూల్ డైరెక్టర్ విద్యాకాంత్. తాడేపల్లిగూడెంలో అలరించిన హరికథా సప్తాహం. హరికథా గానాన్ని ఆలపించిన వేదవతి భాగవతారిని అభినందించిన ప్రేక్షకులు. దేవరపల్లి మండలం గౌరీపట్నం మహాలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వెంట ఉన్న సతీమణి, కుటుంబ సభ్యులు. సకాలంలో చికిత్స పొందడం ద్వారా నయమవుతున్న కుష్టు వ్యాధి. రాజమండ్రిలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సింగపూర్ విద్యా పర్యటన బృందానికి ఎంపికైన సకినేటిపల్లి లంక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుని గుండెపల్లి అభినందించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.